నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మానస ముందుగా హెడ్లైన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కోలాహలంగా సాగుతున్న హోలీ వేడుకలు కరోనా ప్రభావంతో కొంత మేరకు తగ్గిన హోలీ సంబరాలు వాహనదారులు ముందచూపుతో ప్రమాదాలు నివారించవచ్చు ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలు పాటించాలన్న నిర్మల్ జిల్లా ఎస్పీ శ్రీ సి శశిధర్ రాజు నిజామాబాద్ జిల్లా మోస్ట్రా మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలోని శ్మశాన వాటిక కబ్జాకు కుటిల యత్నం గ్రామం యొక్క శ్మశాన వాటికను తిరిగి గ్రామానికి అప్పగించాలని అధికారులకు వినతి ఇక డీటెయిల్స్కి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా హోలీ పండుగ సంబరాలు జరుపుకుంటున్నారు యువత హోలీ పండుగను పురస్కరించుకొని యువకులు రంగులు పూసుకుంటూ ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఆదిలాబాద్ జిల్లా తాళమాడుగుల మండలం కుడాద్ గ్రామంలో బోత్ ఎల్ఏ రాథోడ్ బాపురావు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు సీసీ రోడ్డు మరియు గంగాపుత్ర సంఘం భవనానికి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా కుడాద్ గ్రామ సర్పంచ్ ఆనంద్ ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు పర్లాహద్ గ్రామస్తులు పాల్గొన్నారు गणपति कुम्भवाहे कविं कवीनामुपमष्टमष्टमं ज्येष्ठराज्यं ब्रह्मणस्पदाहनः सुन्मन्नस्सुवीतिशिरं श्रीमहागणाधिपतये नमः श्रीमन्महामङ्गलमूर्तये नमः वक्रतुण्डमहाकाय नमः सुरश्रेष्ठाय नमः हिरम्भाय नमः उमासुताय नमः श्रीमन्महामङ्गलमूर्तये नमः शुभम शुभम లక్ష సంవత్సరం లోపు లక్ష రుణమాఫీ కూడా జరిగిపోతుంది కాబట్టి సర్కారు కూడా అనుకూలంగా ఉంటుంది ఈ రకంగా కేసీఆర్ గారు మరి డబుల్ బెడ్రూమ్ కావచ్చు సీసీ రోడ్ల నిర్మాణం కావచ్చు మరి గ్రామ రహదారులు కావచ్చు ఇవన్నీ నిన్న మీరు బడ్జెట్లో చాలా చక్కగా చూశారు చాలా మంచి బడ్జెట్ ఆ సందర్భంగా మరి ఇవాళ రేపు మా అసెంబ్లీకి సెలవు ఇవ్వడం ఈ సెలవును వృధా కాకుండా హైదరాబాద్లో ఉండకుండా జనంలో వెళ్దాం జనంలో పోయి మన యొక్క ప్రభుత్వం తరఫున వస్తున్న స్కీముల యొక్క మరి వివరాలు ప్రజలకు తెలియజే 250 అంటే దీంట్లో లాభం ఏంటంటే చాలామంది 60% మంది 25,000 లోపు అప్పు ఉన్నవారు క్లియర్ అయిపోతారు తర్వాత చూశారు చాలా మంచి బడ్జెట్ గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇట్లా రైతులకు అండగా ఉండడం ఇట్లా మద్దతుగా ఉండడం మరి
మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు రైతు బిడ్డ కాబట్టి, స్వయాన రైతు కాబట్టి ఆదివాసులకు గ్రామానికి 10,000 ఇచ్చే సందర్భంగా మరి అక్కడ 20 గ్రామాలకు డబ్బులు వచ్చినాయి కాబట్టి అది పంపిణీ చేయడానికి వెళ్తున్న సందర్భంగా మరి అలాగే నిన్న దానికి సంఘ భవనం కోసం 5 లక్షల రూపాయలతో మరి సంఘ భవన నిర్మాణం కోసం భూమి పూజ చేయడం. ఇప్పుడు వెళ్తూ మళ్ళీ తలమడులో కూడా ఈరోజు తలమడ మండలంలోని కజ్జర్ల గ్రామము, కోడద్ గ్రామము, తలమడుగు మరియు ఉమ్రి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో భాగంగా కజ్జర్ల గ్రామంలో మరి 10 లక్షలతోటి సీసీ రోడ్డు నిర్మాణం భూమి పూజ చేయడం జరిగింది. అలాగే పాఠశాలలో బాత్రూమ్ కోసం 2 లక్షలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ ఆదర్శ పాఠశాలలో గత కొన్ని సంవత్సరాల నుండి వంటగదులు లేక గుడిసెల్లో వంటలు చేస్తూ కాలం వెల్లదీస్తున్నారు సిబ్బంది. వంటగది నిర్మాణాలపైన అధికారులకు, నాయకులకు పలుమార్లు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వానలో తడుస్తూ ఎండలో ఎండుతూ కాలం వెల్లదీస్తున్నారు మధ్యాహ్న భోజన కార్మికులు. వీటిపై గతంలో వంటగది నిర్మాణాలపైన ఎన్నో కథనాలు వచ్చినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పాఠశాల కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపైన మండల విద్యాధికారి వివరణ కోరగా ప్రభుత్వ అనుమతులు రాగానే నిర్మాణ పనులు చేపడతామని ఎంఈఓ రాజయ్య తెలిపారు. వాస్తవంగా మిడ్ డే మీల్కి సంబంధించి వంటగదుల నిర్మాణం ఉపాధి హామీ ద్వారా చేపట్టడం జరిగింది. ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బడ్జెట్ 2 లక్షల రూపాయలు కేటాయించారు. ఆ 2 లక్షల రూపాయలలో ఒక గది మాత్రమే నిర్మాణం పూర్తి చేయబడుతుంది. ఆ గది అనేటువంటిది చాలా చిన్నగా ఉండడం వల్ల దీనికి సంబంధించినటువంటి నమూనాలు మార్చాలి, తర్వాత దీనికి సంబంధించిన బడ్జెట్ను కూడా అదనంగా కేటాయించాలనేటువంటి ఉద్దేశంతో ఒక నమూనాను ఇంజనీర్ల ద్వారా రూపొందించి మళ్ళీ గౌరవ కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. అది రాగానే నిర్మాణాలు కూడా మళ్ళీ ప్రారంభించడం జరుగుతుంది. తర్వాత మరొక ప్రతిపాదన కూడా ఏంటంటే గౌరవ మంత్రి గారి యొక్క సూచనల మేరకు మంత్రి గారి ద్వారా మంజూరు చేయబడుతున్నటువంటి సిఎస్ఆర్ నిధులతో అంటే ఒక ఎక్కువ ఉన్నటువంటి స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాలల్లో కేవలం ఒక వంటగది మాత్రమే కాకుండా దానికి సంబంధించి డైనింగ్ హాల్ కానీ మీటింగ్ హాల్ ఒక పెద్ద హాల్ కనుక కట్టించినట్టయితే అది డైనింగ్కు తర్వాత మీటింగ్ కూడా పనిచేస్తుందనే ఉద్దేశంతో రెండో ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది. దాదాపుగా అంటే సాధ్యమైనంత తొందరలో ఈ 2 ప్రతిపాదనలో ఏది ఒకటి అయినా సరే ప్రభుత్వం ద్వారా ఆమోదం పొందగానే వాటికి సంబంధించినటువంటి నిర్మాణాలు చేపట్టి ఈ విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కరించేందుకు విద్యాశాఖ ద్వారా ప్రయత్నించడం జరుగుతుంది. అయితే ఒకటి సార్, ఇప్పుడు మనకు మండలంలో ఉన్నటువంటి ఎన్ని స్కూళ్ళలో ఇప్పుడు మన మిడ్ డే మీల్స్ వంటగదులు సార్? మిడ్ డే మీల్స్ వంటగదులు అన్ని అంటే ప్రైమరీ తర్వాత జడ్పీ స్కూల్లో అన్నిట్లలో ఉన్నాయి. 44 స్కూళ్ళల్లో ఉన్నవి. కానీ అవి చాలా రోజులు అంటే నిర్మాణం జరిగిన తర్వాత చాలా రోజులు అవుతుంది కాబట్టి అవి కొన్నిట్లలో రిపేర్లు అవసరం ఉన్నాయి, కొంత పూర్తిగా మళ్ళీ కొత్త నిర్మించాల్సి ఉన్నది. కాబట్టి ఇప్పుడు మేము నూతనంగా పంపినటువంటి ప్రతిపాదనలు రాగానే రిపేర్స్కు అవసరమైన ప్రతిపాదనలు పంపినాం, తర్వాత శాశ్వతంగా మళ్ళీ కొత్త నిర్మాణాలు కొరకు పంపాము. అవి రాగానే దాదాపుగా ఒక 3-4 నెలల్లో ఈ వంటగదులకు సంబంధించినటువంటి సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు ఆలోచిస్తున్నాం. దానిలో భాగంగా అవసరమైతే రిపేర్లు చేయించడం, లేదు అని అంటే పూర్తిగా శిథిలావస్థలో ఉన్నటువంటి ప్లేస్లలో నూతనంగా వంటగదులు నిర్మించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. పీరెల్లి గ్రామంలో గౌరవ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో మండల కేంద్రంలో రహదారి నియమాలు ప్రమాదాల అవగాహన సదస్సును జిల్లా ఎస్పీ శ్రీ సి శశిధర్ రాజు ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం మార్చి 8 నుండి 20 వరకు నిర్వహిస్తారన్నారు. వాహనదారులు ముందు చూపుతో ప్రమాదాలు నివారించవచ్చు అని ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని అన్నారు. వ్యవసాయ పనులకు వెళ్లేవారు చూసుకొని రోడ్డు దాటాలని కోరారు. మానవ తప్పిదం, అతివేగం మరియు అవగాహన రాహిత్యంలో వాహనాలు నడపడం వల్ల తరచుగా ప్రమాదాలు జరిగి ఎందరో మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు.
ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, వారి గమ్యస్థానాన్ని సురక్షితంగా చేరాలని, మన వల్ల ఎదురుగా వచ్చే వాహనాలకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా నడుచుకోవాలని సూచించారు. నేను సైతం అనే కార్యక్రమం ద్వారా గ్రామాల్లోని ప్రజలు, వ్యాపారస్తులు, గ్రామ పెద్దలు, వివిధ కుల సంఘాల నాయకులు, వివిధ యూనియన్ నాయకులు, ఉద్యోగులు సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుగా రావాలని, పోలీస్ శాఖకు సహకరించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వలన అమాయకులైన ప్రజలను కేసుల నుండి రక్షించవచ్చని అన్నారు. మద్యం సేవించి వాహనం నడపనని, నా కొడుకు బండి నడుపుతాడు అంటే మంచి సంబరం ఉంటుంది అందరికీ. అక్కడ పోయి ఎవరితో కాలుగా కొట్టిండు, లేకపోతే వీడి కాలు కొట్టుకున్నాడు, అప్పుడు సంబరం ఉంటుందా? నాకు కొంతమంది తెలుసు, అంటే మీ ఊళ్ళో లేకపోవచ్చు, కొంతమంది పిల్లలు బండి కొనిస్తావు కొనియకపోతే నేను చేస్తా అని మారాం చేసే వాళ్ళు తెలుసు. ఒకడైతే నా దగ్గర కరీంనగర్ నా దగ్గర పనిచేసే హోంగార్డ్ కొడుకే బండి కొని ఏమైనా వెంట పడితే నేను చెప్పిన కొడుకుని ఏమంటే అట్లా కొనియకు అవసరం లేదని చెప్తే తర్వాత మనకు భర్తలలో ఒకరు మాట్లాడి కూడా చెప్పారు, పోలీసులు అంటే ఇంతకుముందు నక్సలిజం అది ఉండే, అప్పుడు భయపడుతుండే, ఇప్పుడు పోలీసులు అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ జరుగుతూ ఉన్నది. ఎవరైనా కూడా వచ్చి ఫ్రీగా పోలీసులతో మాట్లాడవచ్చు. మీరు చూసారు, నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అవుతుంటే మా పోలీసులందరూ కూడా లేట్ కావద్దు, పిల్లలు ఎక్కడ ఒక క్షణం లేట్ అయితే ఎగ్జామ్ మిస్ అవుతారు అని చెప్పి మా పోలీస్ వెహికల్నే తీసుకెళ్ళి ఎగ్జామ్ హాల్లో దించి వాళ్ళని లోపల పంపించడం జరిగింది. వాళ్ళు ధైర్యంగా రాయాలని చెప్పేసి వాళ్ళకు పూలు ఇచ్చి బ్యానర్లు పెట్టి విష్ గుడ్ లక్, హ్యాపీ ఎగ్జామ్స్ బాగా రాయండి, కాన్ఫిడెన్స్ తో రాయండి అని చెప్పి పూలు ఇచ్చి మా ఎస్ఐలు సిఐలు అందరూ కూడా ఎగ్జామినేషన్స్ ర్యాష్ గా నడిపించడం, స్పీడ్ గా నడిపించడం, దట్ లీడ్స్ టు యాక్సిడెంట్. అంటే ఎవరైనా కూడా అజాగ్రత్తగా ర్యాష్ గా నడిపితే తప్పకుండా యాక్సిడెంటే జరుగుతుంది, ఇంకేం కాదు. దాంట్లో అంత సందేహం ఏం అవసరం లేదు. సో ర్యాష్ డ్రైవింగ్, స్పీడ్ డ్రైవింగ్ చేయొద్దు. చనిపోయిన వాళ్ళలో చాలా మంది 25 నుంచి 35 సంవత్సరాల లోపు వాళ్ళే చనిపోయారు. 138 మంది చనిపోతే. సో అంత యంగ్ ఏజ్ లో చనిపోతే ఆ ఫ్యామిలీకి ఎంత కష్టమో ఎంత నష్టమో ఆలోచించండి, ఆ కుటుంబానికి. సో అందుకని చెప్పేసి ఎవరు కూడా యాక్సిడెంట్ బారిన పడి చనిపోవద్దు. ఈ చిన్న సూత్రాలు తల్లులు ఇంట్లో కొడుకులకు, భర్తలకు, అన్నలకు, తమ్ముళ్ళకు కనుక చెప్పినట్టు తప్పకుండా ఆ మార్పు అనేది మన దగ్గర నుంచి ఇంటి వద్దనే ఆ మార్పు రావాలి అని చెప్పేసి ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి మా డీజీ గారు, ఐజీ గారు, మహేందర్ రెడ్డి గారు, డీజీపీ గారు, నాగిరెడ్డి గారు, ఐజీపీ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించి ప్రతి దగ్గర కూడా, ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం చేపట్టాలి. గ్రామంలో ఉన్న మోటార్ సైకిల్స్ ఎన్ని, గ్రామంలో గతంలో జరిగిన యాక్సిడెంట్లు ఎన్ని, ఎంతమందికి ఈ విధంగా యాక్సిడెంట్ల ద్వారా నష్టపోయారు ఫ్యామిలీస్. సో వాళ్ళ యొక్క బాధలు ఏ విధంగా ఉన్నాయి గ్రామస్తులకు తెలియపరిచి గ్రామస్తులందరూ కూడా అవేర్నెస్ కలిగి ఉండి హెల్మెట్ పెట్టుకొని, సరైన డాక్యుమెంట్స్ పెట్టుకొని బండి నడిపే విధంగా ఈ అవేర్నెస్ కార్యక్రమాలు చేయండి అని చెప్పడంతో మేము ఆ గతంలో కార్డనెన్స్ సక్సెస్లో ప్రతి విలేజ్లో చెప్తా ఉన్నాము. ఇప్పుడు ప్రత్యేకంగా ప్రతి గ్రామానికి కూడా మేము సందర్శించి ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. నిన్న నేను బైసా రూరల్లో చెప్పడం జరిగింది. ఈరోజు వీరవేలులో చాలా పెద్ద ఎత్తున మహిళామణులు వచ్చినందుకు సంతోషం. మీరందరూ కూడా మీరు ఒకరికి చెప్పినా కూడా మీరు ఒక ప్రాణాన్ని రక్షించిన వారు, ఒక్కరు ప్రాణం రక్షించినా కూడా మనకు ఈ మీటింగ్ సార్థకత కలిగించిన వాళ్ళం అవుతాం. సో ఎంతసేపు మీరు కష్టపడి కూర్చున్నారు, ఇది పొలిటికల్ మీటింగ్ కాదు. సీఎం గారు ఎవరైనా వస్తుందంటే అన్ని మా భోజనాలు గిజనాలు ఒక కుటుంబాన్ని మాత్రం రక్షించిన వాళ్ళు అవుతారు. ఒక మానసిక తృప్తి ఉంటుంది. మనం మీ అందరికీ కూడా మేము ఉద్యోగం చేసినందుకు ఉద్యోగరీత్యా మాకేం రాకపోయినా కలిగి వచ్చినా రాకపోయినా కూడా ఒక ప్రాణాన్ని కాపాడమన్న తృప్తి కూడా మాకు ఉంటుంది. కాబట్టి మా స్వార్థం మీ స్వార్థం ఉంది కాబట్టి ఇందులో మనం అందరం కూడా కలిసి మనిషి చనిపోకుండా చైతన్యాన్ని ఈరోజు ప్రదర్శించారు. సంతోషం. చాలాసేపటి నుంచి మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అన్నిలా భావించొద్దని చెప్పేసి వేరే కారణాలు, వేరే మీటింగ్లు, మాకు ఉదయమే టెలికాన్ఫరెన్స్ ఉంటుంది 11 గంటల దాకా, దానివల్ల కొంచెం లేట్ అయింది. సో మీ ఇబ్బందులు మీకు ఉన్నాయి, ఆకలి అవుతుందని అమ్మ సైగ చేసిపోయింది. ఉన్నాను. ఎవరు కూడా యాక్సిడెంట్ వల్ల ఏ ఇంట్లో కూడా నష్టం జరగకూడదు, ఎవరు కూడా కష్టాల పాలు కావద్దు అని చెప్పేసి దీని యొక్క ఉద్దేశం. ఏం చెప్పినా కూడా చట్టాలు, రూల్స్, యాక్ట్స్ అనేది 100 రూపాయలు ఉన్నోళ్ళు పోయి ఆడ 100 రూపాయలు చలాన్ కట్టి వెళ్ళిపోతున్నారు. లేని వాళ్ళు వెనక నుంచి గల్లీల నుంచి వెళ్ళిపోతున్నారు. కానీ ఎందుకు చెక్ చేస్తున్నారు? రక్షణకు. ఒక పక్క ప్రభుత్వం వైకుంఠధామం నిర్మాణాల కొరకు అధిక ప్రాధాన్యతనిస్తూ నిధులు విడుదల చేస్తూ ఉంటే నిధులు స్వాహా చేయడమే కాక వైకుంఠధామం స్థలాన్ని కబ్జా చేస్తున్నారు కొందరు గనులు.
నిజామాబాద్ జిల్లా మోస్రా మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉన్న శ్మశాన వాటికను కొందరు రాజకీయ నాయకులు మోస్రా మండల సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ తమ పలుకుబడిని ఉపయోగించుకొని అక్రమంగా పట్టా చేయించుకుంటున్నారని, అక్రమ కబ్జా, అక్రమ పట్టాను అరికట్టాలని మోస్రా మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పిట్ట శ్రీరాములు ఎంఆర్ఓను కోరారు. గత 100 సంవత్సరాలుగా ఉన్న శ్మశాన వాటికను కొందరు భూ కబ్జాదారులు రాజకీయ ముసుగులో పట్టాలను తారుమారు చేసి తన సొంతం చేసుకునేందుకు గాను పన్నాగం పన్నారని, దీనిని నివారించాలని మండల సభలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శ్రీరాములు కోరారు. శ్మశాన వాటిక స్థలంపై తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఆ డాక్యుమెంట్లతో స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు ఆ భూమిని తక్కువ రేటుకు కొనుగోలు చేశారని, ఈ స్థలాన్ని రెవెన్యూ అధికారులు సర్వే చేయించి తిరిగి గ్రామం యొక్క శ్మశాన వాటికకు గ్రామానికి అప్పగించాలని శ్రీరాములు కోరారు. పక్కన గల శ్మశాన వాటిక వైకుంఠధామం సంబంధించిన స్థలాన్ని మోస గ్రామానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు అక్రమంగా దాన్ని డాక్యుమెంట్ రూపంలో లింక్ డాక్యుమెంట్లు చేసి కబ్జా చేశారు. దాన్ని మొన్న జరిగిన మండల సమావేశంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. వాళ్ళు సర్వే చేయించి మా గ్రామానికి శ్మశాన వాటిక ఇస్తామని చెప్పారు. ఒకవేళ ఇవ్వని ఏడల మోస గ్రామంలోని ప్రజలందరూ కలిసి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారికి వినపం ఇచ్చి అక్కడ ధర్నా చేయడానికి కూడా మేము వెనుకాడబోమని ఈ విధంగా ఈ సమస్యపై పైన ఉన్న ఉన్నతాధికారులు స్పందించి వెంటనే స్థలాన్ని కబ్జా చేసిన స్థలాన్ని గ్రామానికి అందిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. బాగారెడ్డి కానీ చిన్నంగారి బాగారెడ్డిని మాట్లాడుతుంది ఏమనగా ఈరోజు మోసా మండలంలో సర్పంచ్ అయినటువంటి సుమలత కొరత రామరెడ్డి గారు ప్రభుత్వ స్థలం అనగా శ్మశాన వాటికి సంబంధించిన స్థలాన్ని అతను ఆక్రమించుకున్నారు. అవన్నీ లింకు డాక్యుమెంట్లు ఏదో పాత డాక్యుమెంట్లని దాన్ని ఆక్రమించుకున్నారు. ఆయా కబ్జాదారులని మొత్తం గవర్నమెంట్ స్థలం కాబట్టి శ్మశాన వాటికకు సంబంధించిన స్థలం కాబట్టి గ్రామస్తులమని దానిపైన మేము చర్య తీసుకుంటున్నాము. చర్య తీసుకున్న వాళ్ళని మేము ఖండిస్తున్నాము. అది శ్మశాన వాటికకు సంబంధించి కాబట్టి దానికి స్థలాన్ని కబ్జా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మోసగ్రామ ప్రజలను కోరుకుంటున్నాం. ప్రస్తుతం ఈ యొక్క సమస్యని మీరు ఆర్డీఓ ఎంఆర్ఓ వారి దృష్టి తీసుకెళ్తే అధికారుల స్పందన ఏ విధంగా ఉంది? మాకు ఎంఆర్ఓ గారు చెప్పారు, మేము దీనిపై చర్య తీసుకుని వెంటనే కబ్జా అయిన స్థలాన్ని సర్వే చేయించి శ్మశాన వాటికి సంబంధించిన 4 మూలలు కూడా సర్వే చేయించి మేము గ్రామానికి అప్పచెప్తామని చెప్పారు. వారి కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మధ్యలో పండుగ వచ్చింది కాబట్టి మేము కూడా 4 రోజులు వేచి చూస్తున్నాం. ఈ 4 రోజుల లోపల జరిగిన ఏడాది మేము కలెక్టర్ గారిని సంప్రదిస్తామని చెప్పి గ్రామస్తులం ఏకదాటి మీద ఉన్నాం. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని కనకాపూర్ నది ఒడ్డున వెలసిన బ్రహ్మేశ్వర ఆలయంలో శ్రీ 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 సత్యానంద సరస్వతి స్వామీజీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా శ్రీ 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 సత్యానంద సరస్వతి స్వామి జన్మదిన వేడుకల్లో భాగంగా ఆయా గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అదేవిధంగా కనకాపూర్ వీడీసీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ స్వామి చేసిన సేవలు మరవలేనివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నరేష్, ఉప సర్పంచ్ నర్సయ్య, ఎంపీటీసీ తోట ఇంద్ర గంగాధర్, అబ్దుల్లాపూర్ ఉప సర్పంచ్ కె రాజు ఆయా గ్రామాల భక్తులు పాల్గొన్నారు. వీడియో చూడకుండా ఫోటో చూడు. భక్తజనులను ఉద్ధరించుతూ పావనంబగు గంగ గొలుచుతూ భక్తజనులను ఉద్ధరించుతూ సచ్చిదానందంబు తోడ మెత్తగా వెలసిన స్వామికి సత్య जय स्वामी सत्यानंद सरस्वती महाराज की जय। धन्यवाद स्वामी जी। अंधकार में సత్యానంద సరస్వతి స్వామి గారి జన్మదిన వేడుకలకు చేసినటువంటి భక్తులకు అదేవిధంగా
కనకాపూర్ ఇతర గ్రామాల నుంచి చేసిన భక్తులందరికీ జన్మదిన శుభాకాంక్షలు. స్వర్గీయ సత్యానంద స్వామి గారు గత 20 సంవత్సరాల క్రితం ఈ ఆశ్రమానికి రావడం జరిగింది. గతము పురాతన ఆలయం. ఆ స్వామి గారి ఆశ్రమం ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఈ ఆలయం ఎంతో తోడ్పాటు చేయడం జరిగింది. వారి యొక్క సేవలు మర్చిపోలేము. ఈరోజు మా ఉదయాలు లేకున్నా కానీ భౌతికంగా స్వామి గారు లేకపోయినా కానీ వారి యొక్క సేవలు వారు చేసినటువంటి ఇక్కడ అభివృద్ధి చిరకాలం ఎల్లప్పుడూ అందరి ఉదయాల్లో నిలిచిపోయినాడు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం రామచంద్రపురం పట్టణంలోని BHEL బీగేట్ ప్రాంతంలో పారిశుద్ధ్యం పడకేసింది. ఈ రహదారి నుండి చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. కానీ ఈ రోడ్డుకు ఇరువైపులా చూస్తే పారిశుద్ధ్యం పడకేసిందని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో BHEL అతిపెద్ద పరిశ్రమ. ఈ పరిశ్రమ కాలుష్య కూరల్లో చిక్కుకుంది అనడంలో సందేహం లేదు. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల దోమలు అధికంగా వస్తున్నాయని, వాటి వల్ల మలేరియా, డెంగ్యూ అనే విష జ్వరాలు సోకే అవకాశం ఉంది అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ను విడుదల చేయడం జరిగింది. విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించారని నిరసిస్తూ బైంసా పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో PDSU ఆధ్వర్యంలో రాష్ట్ర బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా PDSU ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి వి మహేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1,82,914 కోట్లు ఉండగా విద్యారంగానికి సంబంధించి 12,244 కోట్లు మాత్రమే కేటాయించారని పేర్కొన్నారు. ప్రతి ఏటా టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగానికి తక్కువ మోతాదులో నిధులు కేటాయించడం చాలా సిగ్గుచేటని అన్నారు. అలాగే రాష్ట్రంలోని మేనేజ్మెంట్ హాస్టల్ బకాయిలు, కళాశాల విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల బకాయిలు కూడా చెల్లించే పరిస్థితిలో లేదని విమర్శించారు. ఈ సంవత్సరం 1% తగ్గించుకుంటూ విద్యారంగానికి అన్యాయం చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ వచ్చినాక బంగారు తెలంగాణ నిర్మిద్దాం, తెలంగాణలో ఉన్న సమస్యలని పరిష్కరించుకుందాం, ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేద్దాం, విద్యార్థులకు పక్కా హాస్టల్ భవనాలు నిర్మిద్దాం, స్కాలర్షిప్లు, రియంబర్స్మెంట్లు ఏవి సమస్య లేకుండా అన్నీ పరిష్కరించుకుందామని తెలంగాణ తెచ్చుకున్న రాష్ట్రంలో ఈనాడు స్వరాష్ట్రంలో సొంత వ్యక్తి అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడమే కాకుండా విద్యారంగాన్ని చిన్న చూపు చూస్తూ విద్యార్థుల పట్ల సౌతి ప్రేమను చూపిస్తున్నారు. ఈ బడ్జెట్ విద్యార్థుల వ్యతిరేక బడ్జెట్గా మేము భావిస్తున్నాం. దీనికి నిరసనగా ఈరోజు బైంసా మండలంలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రతులను దహనం చేయడం జరిగింది. ఇది ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని, అలాగే అసెంబ్లీ ముట్టడికి కూడా వెనుకాడబోమని PDSUగా డిమాండ్ చేస్తున్నాం. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని బేల్ తరోడా విజేత మోడల్ పాఠశాలలో హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించారు. మోదుగ చెట్ల పూలను సేకరించి దాని రసంతో రంగులు తయారు చేసి హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీ చేసేందుకు ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేసిన థర్మల్ స్కానింగ్ సిస్టమ్ను పరిశీలించారు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. మంత్రితో పాటు హెల్త్ అధికారులు CH శ్రీనివాస్, అనురాధ పాల్గొన్నారు. బోధన్ మండలం సాలూర గ్రామంలో హోలీ పండుగను ప్రజలు, యువకులు, ప్రజాప్రతినిధులు కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఒకరికి ఒకరు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సాలూర గ్రామంలో సారగామ దేవత ఉండటం వల్ల పౌర్ణమి కంటే ఒకరోజు ముందుగానే కామదహనం చేసి మరుసటి రోజున హోలీ పండుగ జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుందని మాజీ బోధన్ మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్, మాజీ సహకార సంఘం చైర్మన్ బుద్దె రాజేశ్వర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ సారగామ దేవత కరుణ కటాక్షాలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని కోరారు. కరోనా వైరస్ రాకుండా అమ్మవారు కాపాడాలని కోరారు. అనంతరం సాయంత్రం కుస్తీ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సహకార సంఘ చైర్మన్ బి శివకాంత్, ఉప సర్పంచ్ సరడెర్ సాయిలు, ఇల్తేపు రమేష్, కండెల సంజీవ్ కుమార్, కల్లూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మణతో గుడి కూడా ఈయనకు రంగు అభిషేకం చేద్దాం. ఏదైతే ఈరోజు సాలూరా గ్రామంలో హోలీ సంబరాలు అంటే అందరూ కూడా కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈరోజు మరి హోలీ పండుగ జరుపుకుంటా ఉన్నారు. నేను మా సాలూరా గ్రామం తరఫున గ్రామ ప్రజలందరి తరఫున కూడా హోలీ శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను. మరి ఏదైతే ఒకరికొకరు స్నేహపూర్వకంగా ఈ రంగుల హోలీని జరుపుకుంటా ఉన్నారు, తప్పకుండా మరి ఏదైతే మా గ్రామానికి సారగామ దేవత అనే ఉంది, మరి అందరికంటే ముందుగానే ఒక రోజు ముందుగానే ఈ పండుగ జరుపుకుంటా ఉన్నాం. మరి మాకు దేవత వల్ల మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ మరి రైతులకు కానీ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అమ్మవారిని దీవించాలని చెప్పి కోరుతా ఉన్నాం. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి యువకులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా మనమందరం కూడా ఏదైతే ఈరోజు కరోనా వైరస్ మనకు ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మరి ఈరోజు అనేక ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. మనమందరం కూడా జాగ్రత్తగా ఉండి ఒకరికొకరు స్నేహపూర్వకంగా కలుసుకొని ఉండి. మోత్కూర్ మున్సిపాలిటీలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కళ్యాణ మహోత్సవానికి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారు సకుటుంబ సమేతంగా విచ్చేసి ఉన్నారు. కార్యక్రమాన్ని తిలకించిన అనంతరం ఆలయ అర్చకులు పండితులు వేద మంత్రాల నడుమ వారికి ఆశీర్వచనం అందించారు. మున్సిపాలిటీ చైర్మన్ తీపిరెడ్డి మెగారెడ్డి గారు ఎమ్మెల్యే గారికి వస్త్రాలు సమర్పించి సత్కరించారు. एको ओहो नामस्मन्य वीलितो विषयुदये संशुषादि अतुर्करुक्वया आयुषदायो पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति संरक्षाल्य येषां विरोधेन ब्रह्मकर्मस्मानवेगुं भूः ओं बुद्धुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम पोषोत्पुलस्मरों पूजाख्यं कर्म करिष्ये ओं भवाय देवाय नमः ओं మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ ప్రాంతంలోని చెట్ల పొదల్లో రహస్యంగా పేకాట ఆడుతున్న స్థావరంపై రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడుల్లో 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుండి 3 మొబైల్ ఫోన్లు మరియు 22,200 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో నామినేషన్ల పర్వం గురించి రిటర్నింగ్ అధికారి అశోక్ వర్ధన్ రెడ్డి వివరించారు. డోన్ నియోజకవర్గంలో నామినేషన్ల పర్వం నేడు ఉదయం నుండి ప్రారంభమైంది. ఈ నెల 11 తారీఖు వరకు నామినేషన్లకు స్వీకరించబడతాయని తెలిపారు. ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ 1994 ప్రకారం ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్కి ఈరోజు నోటీస్ ఇవ్వడం జరిగింది. డోన్ మండలంలో మనకి ఈ రోజు నుంచి అంటే 9 మార్చి రోజు నుంచి 11 మార్చి 3 రోజులు నామినేషన్లు స్వీకరించబడతాయి. మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5 వరకు ఎన్ని నామినేషన్లు వచ్చినా కానీ స్వీకరించబడతాయి. ఈ 3 రోజులు మాత్రం నామినేషన్లు స్వీకరించడానికి తేదీలు. తర్వాత మనకి 12వ తేదీ స్క్రూటినీ ఆఫ్ రిసీవ్డ్ నామినేషన్స్ జరుగుతుంది. 13వ తేదీ ఏవైతే తిరస్కరించబడతాయో వాటికి అప్పీల్కి ఆర్డీఓ గారికి వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు. 14వ తేదీ ఫైనల్గా విత్డ్రాల్ ఎవరైనా విత్డ్రా అయ్యేదానికి 3 గంటల వరకు టైం ఉంటుంది. 14వ తేదీ 3 గంటల తర్వాత మనం ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ని మనం ప్రకటించడం జరుగుతుంది. తర్వాత ఇది నామినేషన్ ప్రాసెస్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2 తెలుగు రాష్ట్రాల్లో కోలాహలంగా సాగుతున్న హోలీ వేడుకలు. కరోనా ప్రభావంతో కొంత మేరకు తగ్గిన హోలీ సంబరాలు. వాహనదారులు ముందచూపుతో ప్రమాదాలు నివారించవచ్చు. ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలు పాటించాలన్న నిర్మల్ జిల్లా ఎస్పీ శ్రీ సి శశిధర్ రాజు. నిజామాబాద్ జిల్లా మోస్ట్రా మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలోని శ్మశాన వాటిక కబ్జాకు కుటిల యత్నం. గ్రామం యొక్క శ్మశాన వాటికను తిరిగి గ్రామానికి అప్పగించాలని అధికారులకు వినతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.